తెలుగు మెథడాలజీలో భాషా నైపుణ్యాలకు సంబంధించి శ్రవణం ఒక వీడియో చేసాం, 25 క్వశ్చన్స్. భాషణం 26 క్వశ్చన్స్ చేసాం. ఇప్పుడు పఠనం దానికి సంబంధించినటువంటి 30+ క్వశ్చన్స్ చేస్తున్నాం. చూడండి, పఠనం అనే నైపుణ్యానికి సంబంధించి ఫస్ట్ సంకేత రూపంలో ఉన్న లిపిని అవగాహనతో శబ్ద రూపంలోకి మార్చడం. ఏ రూపంలో ఉన్నదాన్ని? సంకేత రూపంలో ఉన్నదాన్ని ఏ రూపంలోకి? శబ్ద రూపంలోకి మార్చడాన్ని ఏమంటాం? వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. లిపి రూపంలో ఉన్న అంశాన్ని గ్రహించి అందులోని భావాన్ని గ్రహించడమే లిపి రూపంలో ఉన్న దాని యొక్క ధ్వని రూపమే. ఆన్సర్ ఏంటమ్మా అని అన్నప్పుడు పఠనం అంటే చదవడం అనేది ఆన్సర్ అవుతుంది. మనస్సులో ఉన్న భావాన్ని వాగ్రూపంలో వ్యక్తీకరిస్తే భాషణం, మనస్సులో ఉన్న భావాన్ని లిపి రూపంలో వ్యక్తీకరిస్తే లేఖనం. మొట్టమొదటిసారిగా జరిగే భాషా కార్యక్రమం శ్రవణం. ఇది LSRW అనే పదానికి సంబంధించిన అర్థం. ఇక దీని తర్వాత చూడండి, ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం. ఫస్ట్ పాయింట్, రచయిత చెప్పింది ఫస్ట్ ఏం చేయాలి? తెలుసుకోవడం. ఫస్ట్ పాయింట్. అర్థాన్ని, భావాన్ని గురించి ఆలోచించడం. సెకండ్ పాయింట్. అవి తమకు ఎంతవరకు అవసరమో నిర్ణయించడం. థర్డ్ పాయింట్. దాన్నే ఏమంటాం సార్ అని అన్నప్పుడు పఠనం అని అభిప్రాయం వెలుబుచ్చింది ఎవరు? CIIL, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. EFLU, IFLU. CABE, CABE అంటే కేబు, కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం. తర్వాత NCERT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఓకే, దీంట్లో భాగంగా పఠనం అనే నైపుణ్యానికి సంబంధించి ఒక రచయిత చెప్పింది మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకొని అందులో ఉన్న భావాన్ని ఏం చేయాలి? ఆలోచించాలి. ఆలోచించి అది పాఠకులకు ఎంతవరకు అవసరమో నిర్ణయించాలి. చివరిగా ఆ భావాన్ని నిర్ధారించాలి. దాన్నే పఠనం అని అంటాం. అని ఏ పుస్తకంలో ఉంది అని అంటే టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్. టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే పుస్తకంలో ఉంది. బట్ టీచింగ్ రీడింగ్ ఛాలెంజెస్ అనే పుస్తకాన్ని ఎవరు ముద్రించారు అని అంటే NCERT ముద్రించింది. ఓకే, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ముద్రించింది. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అని అన్నప్పుడు NCERT. గుర్తుపెట్టుకోండి. అయితే కేబు అంటే కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం త్రిభాషా సూత్రాన్ని 1956లో ప్రతిపాదించింది అని పాత పుస్తకంలో ఉంది. 1968లో ప్రతిపాదించింది అని BED బుక్లో ఉంది. ఈ బిట్టు కూడా రావడం జరిగింది. ఎప్పుడు? తెలంగాణ టెట్ 2023లో. ఓకే, రైట్. చాలా జాగ్రత్తగా మనం ఇది నేర్చుకోవాలి. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. లిఖిత రూప పదాలను చూసి వాగేంద్రియాల సహాయంతో ఉచ్చరించి అందలి భావాన్ని గ్రహించడం. ఏమంటున్నాం? లిఖిత రూప పదాలను చూసి వాగేంద్రియాల సహాయంతో ఉచ్చరించడం అంటే లిపి రూపంలో ఉన్న దాని యొక్క ధ్వని రూపం అని మనకు చెప్తున్నాడు. దాన్ని శ్రవణం అంటామా, భాషణం అంటామా, లేఖనం అంటామా, పఠనం అంటామా? ఇప్పుడే చెప్పాను మీకు, గుర్తుపెట్టుకోండి. పఠనం అని అంటాం. ఓకే, తర్వాత చూడండి ప్రీవియస్ క్వశ్చన్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటాం. CABE ఏమంటాం? కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం కదా. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అడ్వైజరీ, సలహా, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దేనికి? సెంట్రల్ సంస్థ ఇది. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత శ్రవణ భాషణ లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి కలది. శ్రవణం, భాషణం, లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి కలది.
అనుగ్రహం, గ్రహణం, పఠనం, ఉద్దీపనం ఆన్సర్ ఇచ్చాడు. శ్రవణం, భాషణం, లేఖనం మిస్ అయిపోయిన నైపుణ్యం ఏంటి? పఠనం. కాబట్టి ఆన్సర్ ఈజీగా మనం ఆన్సర్ పెట్టొచ్చు పఠనం అనేది. మిగతా 3 కూడా సంబంధం లేని ఆన్సర్స్. చాలామంది వెరైటీగా ఉన్న ఆన్సర్లు టిక్ పెడతారు, చాలా జాగ్రత్త. ఆప్షన్ చూసి ఎవరు మోసపోకండి. లేఖనం కంటే ముందు నేర్పేది, లేఖనం కంటే ముందు ఏం నేర్పాలి? శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం కదా. చాలామంది ఏం చేస్తున్నారు, పాఠశాలలోకి వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులందరూ కూడా ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయిన స్టూడెంట్కి ఫస్ట్ లేఖనం నేర్పుతున్నాం, తర్వాత రీడింగ్ ఇస్తున్నాం. అలా చేయకూడదు. ఫస్ట్ మనం నేర్పించాల్సింది పఠనం, తర్వాతే లేఖనం నేర్పించాలి. కాబట్టి లేఖనం కంటే ముందు ఉపాధ్యాయులుగా మనం విద్యార్థులకు ఏం నేర్పించాలి అని అన్నప్పుడు పఠనం నేర్పించాలి. రైట్. ఇక దీని తర్వాత ఆప్షన్స్ మిగతావన్నీ కూడా ఈజీగా మనం ఎలిమినేషన్ చేయొచ్చు. అంటే తెలిసిన దాని నుంచి తెలియని దానికి అనే సూత్రం ఆధారంగా మీకు ప్రశ్నలు ఇస్తున్నాం. అంటే వెళ్ళే కొద్ది ప్రశ్నలు చాలా డిఫికల్ట్గా ఉంటాయి. విషయాన్ని గ్రహించడానికి పఠన రకాలు, అధ్యయన భేదాలు. విషయాన్ని గ్రహించడానికి పఠన రకాలు లేదా అధ్యయన భేదాలు 2 రకాలు. ఒకటి చదివే రీతిని బట్టి పఠనం రకాలు. ఒకటి ఎలా చదువుతున్నాం, అందరికీ వినిపించే విధంగా చదివితే ప్రకాశ పఠనం, నీ మనస్సులో నువ్వే చదువుకుంటే మౌన పఠనం. ఇది ఒకటే. 2 విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం 2 రకాలు. ఒకటి లోపల విషయాన్ని గ్రహిస్తే దాన్ని మనం క్షుణ్ణ పఠనం అని అంటాం. పైన విషయాన్ని గ్రహిస్తే దాన్ని మనం విస్తార పఠనం అని అంటాం. ఇప్పుడు చూడండి, చదివే రీతిని బట్టి పఠనం 2 రకాలు. ఒకటి ప్రకాశ పఠనం, బాహ్య పఠనం, బహిర్పఠనం, వాచా పఠనం అని అంటాం. లిపి రూపంలో ఉన్న అంశాన్ని వాగింద్రియాలకు శ్రమ కలిగిస్తూ పైకి బిగ్గరగా గట్టిగా చదవడమే ప్రకాశ పఠనం. మౌన పఠనం, అంతర పఠనం, నిగూఢ పఠనం, నిశ్శబ్ద పఠనం అని అంటాం. మౌన పఠనం లిపి రూపంలో ఉన్న అంశాన్ని వాగింద్రియాలకు శ్రమ లేకుండా కేవలం కళ్ళతో చూస్తూ మనస్సుతో చదవడానికే ఏమని పేరు అని అన్నప్పుడు మౌన పఠనం. మరి క్షుణ్ణ పఠనం మొదటి నుండి చివరి వరకు ఏది వదిలిపెట్టకుండా లోపల అంశాన్ని గ్రహిస్తూ సూక్ష్మాభిప్రాయాన్ని కలిగి ఉంటూ భాషకు ప్రాధాన్యత ఇస్తూ చేసే పఠనమే క్షుణ్ణ పఠనం. విస్తార పఠనం అంటే పైన అంశాన్ని గ్రహిస్తూ స్థూలాభిప్రాయాన్ని కలిగి ఉంటూ భావానికే ప్రాధాన్యతనిస్తూ ప్రధానమైన సారాంశాన్ని గ్రహిస్తే అది విస్తార పఠనం అని మనం పేర్కొంటాం. ఇది ఆ 4 పఠన రకాలకు సంబంధించినటువంటి అర్థం. ఇక మౌన పఠనం, క్షుణ్ణ పఠనం, ప్రకాశ, విస్తార, ప్రకాశ, మౌన అని ఇవ్వడం జరిగింది. కాబట్టి విషయాన్ని గ్రహించడాన్ని బట్టి ఎలా గ్రహిస్తున్నాం, లోపల గ్రహిస్తే క్షుణ్ణ, పైన గ్రహిస్తే విస్తార అనేది మనం ఆన్సర్ పెట్టాలి. అదే చదివే రీతిని బట్టి అయితే ప్రకాశ పఠనం, మౌన పఠనం ఇది ఆన్సర్ పెట్టాలి. చదివే రీతిని బట్టి. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి అనే దానికే మరొక పేరు పఠనం యొక్క ఉద్దేశం బట్టి అని ఇచ్చినా సరే ఆన్సర్ క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం అనేది మనం ఆన్సర్ పెట్టాలి. పలుకు విస్తృతి, స్పీచ్ స్పాన్, నయన విస్తృతి, ఐ స్పాన్ అను మాటలు తారసిల్లే సందర్భం భాషణం, లేఖనం, పఠనం, శ్రవణం అని అన్నాడు. సార్ శ్రవణం, భాషణం, లేఖనం కాకుండా మనం ఆన్సర్ పెట్టాల్సింది పఠనం. జాగ్రత్తగా గమనించాలి. పఠనంలో ఒక్కసారిగా చూడగలిగే పద సముదాయానికి ఏమని పేరు అంటే చూపు మేర అని పేరు. చూపు మేరకే మరొక పేరు నయనమితి అని పేరు. ప్రారంభంలో విద్యార్థి చూపు మేర ఒక అక్షరమే. పలుకు మేర అంటే ఒక్క గుక్కలో అర్థవంతంగా ఉచ్చరించగలిగే పద సముదాయాన్నే ఏమంటామంటే పలుకు మేర అని పేరు. దీనికే మరొక పేరు వాంగ్మితి. వాక్ ప్లస్ మితి, వాంగ్మితి. ప్రారంభంలో విద్యార్థి పలుకు మేర 2 లేదా 3 పదాలు. జాగ్రత్తగా గమనించండి. ఈ చూపు మేర లేదా నయనమితి, పలుకు మేర, వాంగ్మితి అనేవి ఏ నైపుణ్యానికి సంబంధించినవి అని అంటే పఠనం అనే నైపుణ్యానికి సంబంధించినవి. విద్యార్థి పఠనంలో ఒక్క చూపులో ఎంతవరకు చూడగలుగుతాడో ఇప్పుడే చెప్పాను. ఒక్కసారిగా చూడగలిగే పద సముదాయానికి ఏమని పేరు చూపు మేర. ఒక్క చూపులో చూపు మేర లేదా నయనమితి ఆ 2 కనిపించాలా.
చూపు మేర లేదా నయనమితి అని పేరు. మరి పలుకు మేర, పలుకు మేరకే మరొక పేరు వాంగ్మితి. పలుకు మేరకే మరొక పేరు వాంగ్మితి అని పేరు. కాబట్టి ఒక్క చూపులో ఎంతవరకు చూడగలడో అదే ఆ విద్యార్థి చూపు మేర లేదా నయనమితి అని అవుతుంది. ప్రారంభంలో ఎన్ని అక్షరాలు? ఒక అక్షరాలే. ప్రారంభంలో విద్యార్థి పలుకు మేర ఎన్ని పదాలు? 2 లేదా 3 పదాలు. ఇవి అక్షరాలు, ఇవి పదాలు. జాగ్రత్తగా చూడండి. ఒక్క గొక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం ఏమంటాం? చూపు మేర, నయనమితి, దృష్టి ఆవర్తిత దోషం, పలుకు మేర లేదా వాంగ్మితి. పలుకు మేర లేదా వాంగ్మితి. చూడండి ఒకసారి. ఒక్క గొక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయం ఏమంటాం? ఒకే ఒక గొక్క. గొక్క మింగకూడదు. జాగ్రత్తగా గమనించండి. ఏమంటామని అంటున్నాడు అంటే పలుకు మేర అని అంటాం. పలుకు మేరకే మరొక పేరు వాంగ్మితి. పలుకు మేర లేదా వాంగ్మితి. చూపు మేర, పలుకు మేర మధ్య సమన్వయం లేదనుకోండి, ఒక దోషం ఏర్పడుతుంది, పఠన దోషం. ఆ దోషానికి ఏమని పేరు అంటే దృష్టి ఆవర్తిత దోషం అని అంటాం. చూపు మేరకు పలుకు మేరకు మధ్య సహసంబంధం లోపిస్తే ఏర్పడే దోషం. ఇప్పుడే చెప్పాను. చూపు మేరకు పలుకు మేరకు సహసంబంధం లోపిస్తే ఏర్పడే దోషానికి ఏమని పేరు? దృష్టి ఆవర్తిత దోషం. అది ఏ దోషం? అది ఒక భాషణ దోషమా, పఠన దోషమా, లేఖన దోషమా, అవగాహన దోషమా అని అన్నాడు. అది ఒక పఠన దోషము అని మనం ఆన్సర్ పెట్టాలి. ఇక తర్వాత పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందు ఉన్నప్పుడు దాన్ని ఎలా పేర్కొంటాం అని అన్నాడు. అంటే పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం ముందు ఉంటే అది పురోగమన వాంగ్నయనమితి. ఒకవేళ పలుకుతున్న శబ్దస్థానం కంటే చూస్తున్న శబ్దస్థానం వెనకబడి ఉంటే అది తిరోగమన వాంగ్నయనమితి అని అంటాం. పలుకు మేర చూపు మేర మధ్య సమన్వయం లేకపోతే ఏర్పడే దోషమే దృష్టి ఆవృతి దోషం అని అంటాం. చూపు మేర పలుకు మేర మధ్య అంతరం లేకపోతే దానికి ఏమని పేరు అంటే వాంగ్నయనమితి అని పేరు. రైట్. ఇది మనం ఎలా ఆన్సర్స్ పెట్టాలి. కాబట్టి చూస్తున్న శబ్దస్థానం ముందుగుంటే అని అన్నాడు కాబట్టి పురోగమన వాంగ్నయనమితి అనేది మనము ఆన్సర్ పెట్టాలి. విద్యార్థుల పఠన దోషాలు గమనించడానికి, వాటిని సరిదిద్దడానికి ఉపకరించేవి. పఠన దోషాలు సవరించిన వ్యక్తి ఎవరు అని అంటే ఆన్సర్ పెట్టాల్సింది మెంజల్. మెంజల్ అనేవాడు పఠన దోషాలు సవరించాడు. దాన్ని సరిదిద్దడానికి ఉపకరించేవి క్షుణ్ణ పఠనమా, విస్తార పఠనమా, వైయుక్తిక పఠనమా లేదా సామూహిక పఠనం. అందరూ ఒకేసారి ముక్త కంఠంతో చదివితే అది సామూహిక పఠనం. అందరూ ఒకేసారి చదివితే ఉచ్చారణ దోషాలు, పఠన దోషాలు మనము సవరించలేము. విస్తార పఠనం ఇక్కడ చదివే రీతి బట్టి అయిన ప్రకాశపట్నం, మౌనపట్నంలో మాత్రమే ఉచ్చారణ దోషాలు సవరించగలమా లేదా అనేది మనం చూసుకోవాలి. కాబట్టి విషయాన్ని గ్రహించడాన్ని బట్టి అయిన క్షుణ్ణపట్నం, విస్తార పట్నం అనేవి మనము ఎలిమినేషన్ చేయాలి. ఇక చూడండి, వైయక్తిక పట్నం, సామూహిక పట్నం. ఒక్కొక్క విద్యార్థి వ్యక్తిగతంగా చదివితే అదే వైయక్తిక పట్నం లేదా వ్యక్తిగత పట్నం. ఈ వ్యక్తిగత పట్నం లేదా వైయక్తిక పట్నంలో మాత్రమే విద్యార్థి ఉచ్చారణ దోషాలు, పఠన దోషాలు అనేవి మనము సరిదిద్దగలము. ఇక దీని తర్వాత విద్యార్థులు వాగ్దోషాలు తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనము. వాగ్దోషాలు తెలుసుకోవాలి, దాన్ని నివారించాలి. అంటే ఉచ్చారణ దోషాలు తెలుసుకోవాలి, దాన్ని నివారించాలి అని అన్నప్పుడు మనము ఏ విధంగా చదువుతున్నాడో దాన్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టాలి. కాబట్టి వాగ్దోషాలు నివారించడానికి మనము చేసే పఠనం ఏ పఠనము? ప్రకాశ పఠనం. మరి మౌన పఠనంలో వాగింద్రియాలకు శ్రమే ఉండదు. అప్పుడు వాగ్దోషం చేస్తున్నాడా చేయట్లేదా అని మనం తెలుసుకోలేము. నిశ్శబ్ద పఠనము. మౌన పఠనం మరొక పేరు అంతరా నిగూఢ నిశ్శబ్ద పఠనం. కాబట్టి రెండు ఒకటే. విస్తార పఠనము ప్రధానమైన సారాంశాన్ని గ్రహించాలి కాబట్టి అది కూడా మనం ఎలిమినేషన్ చేయాలి. కాబట్టి వాగ్దోషాలు తెలుసుకొని నివారించాలి అంటే విద్యార్థి అందరికీ వినిపించే విధంగా చదివితేనే వాడు చదివింది తప్ప రైటా అని మనం తెలుసుకొని సవరించగలము. విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతో చదివితే ఇప్పుడు చెప్పడం జరిగింది. ప్రకాశపట్నం వర్సెస్ మౌన పఠనము ఇప్పుడే చెప్పాను మీకు. చూడండి, వాగింద్రియాలకు శ్రమ లేకుండా కేవలం
కళ్ళతో చూస్తూ మనస్సుతో చదివితే అదే మౌన పఠనము. ప్రాథమిక దశలో ప్రకాశ పఠనం, మాధ్యమిక దశలో మౌన పఠనము. ప్రకాశ పఠనానికి ప్రాతిపదిక ఏంటమ్మా? మౌన పఠనం. మౌన పఠనం పునాది ఏంటమ్మా? ప్రకాశ పఠనం. మౌన పఠనం ఏ పఠనం దారి తీయాలి మాస్టారు అంటే విస్తార పఠనం మనము ఆన్సర్ పెట్టాలి. విద్యార్థి చదువుతున్నాడో లేదో తెలుస్తుంది. విద్యార్థి చేసే ఉచ్చారణ దోషాలు సవరించవచ్చు. ఎక్కువ సమయంలో తక్కువ జ్ఞానము. విరామ చిహ్నాలు పాటిస్తూ చదవవచ్చును. సభాకంపం పోతుంది. ఉపన్యాసకులుగా వక్తలుగా రాణించగలము ప్రకాశ పఠనం వల్ల. నత్తి నంగి ఉన్నవారికి ఇబ్బంది కాదు మౌన పఠనము. గ్రంథాలయాల్లో పఠనాలయాల్లో చేయాలి. నేత్రగతికి అనుగుణమైన మనోగతి ఉండాలి మౌన పఠనం. ఇక్కడ ప్లస్, అక్కడ మైనస్, అక్కడ మైనస్, ఇక్కడ ప్లస్గా మనం మాట్లాడుతూ ఉంటాం. రైట్. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. వాగింద్రియాలకు ఏ మాత్రం శ్రమ లేకుండా అని అన్నప్పుడు మనం మౌన పఠనం పెట్టుకోవాలి. ఎక్కడుంది మౌన పఠనం? మౌన పఠనం ఇచ్చిన, అంతర పఠనం ఇచ్చిన, నిగూఢ పఠనం ఇచ్చిన, నిశ్శబ్ద పఠనం ఇచ్చిన, ఇవన్నీ మారుపేర్లుగా మనం ఆన్సర్ పెట్టాలి. శబ్ద పఠనము ఎక్కడ లేదే లేదు. బాహ్య పఠనం, ప్రకాశ పఠనం రెండు కూడా మారుపేర్లు ఒకటే. ఈ విధంగా మనము ఆన్సర్స్ చూస్ చేయాలి. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం. చూడండి అమ్మా, ప్రకాశ పఠనం చేసిన, క్షుణ్ణ పఠనం చేసిన ఎక్కువ సమయం పడుతుంది, తక్కువ జ్ఞానం వస్తుంది. దానికి ఆపోజిట్ మౌన పఠనం చేసిన, విస్తార పఠనం చేసిన తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం వస్తుంది. ఎక్కువ టైం పడుతుంది, తక్కువ జ్ఞానం వస్తుంది ప్రకాశ పఠనం. ఎందుకంటే వాగింద్రియాలకు శ్రమ శిక్షణ ఉంటుంది కాబట్టి. క్షుణ్ణ పఠనం అంటే ఏది వదిలిపెట్టకుండా ఆమూలాగ్రంగా ఆశాంతంగా చదువుతాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, తక్కువ జ్ఞానం వస్తుంది. మౌన పఠనం కేవలం కళ్ళతో చూస్తూ మనస్సుతో చదువుతాం కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం. ప్రధానమైన సారాంశాన్ని గ్రహిస్తాం కాబట్టి విస్తార పఠనంలో కూడా తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం. అందుకనే మౌన పఠనం అనేది విస్తార పఠనానికి దారి తీస్తుంది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం అని అన్నప్పుడు చూడండి, తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం అంటే మౌన పఠనం అయినా ఉండాలి ఆప్షన్లో, విస్తార పఠనం అయినా ఉండాలి. బాహ్య పఠనం అంటే ప్రకాశ పఠనం కాదు. మౌన పఠనం అంటే చూడండి, మౌన పఠనం ఎక్కువ ఉంది, మౌన పఠనం ఉంది. ప్రకాశ పఠనం, బాహ్య పఠనం ప్రకాశ రెండో ఒకటే కాబట్టి 1 కాదు 3 కాదు. రహస్య పఠనం ఎక్కడా కూడా లేదు. కాబట్టి మనం ఆన్సర్ పెట్టాల్సింది ఏంటి? మౌన పఠనం ఇచ్చినా రైటే, విస్తార పఠనం ఇచ్చినా రైటే. ఎప్పుడు? తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం. క్షుణ్ణ విస్తార పఠనాల చిత్తాన్ని ఆయత్తపరుస్తూ విషయగ్రహణ శక్తిని పెంపొందించడం. చూడండి, ఇప్పుడు చెప్పాను. క్షుణ్ణ పఠనం విస్తార పఠనాన్ని ఆయత్తపరిచి విషయగ్రహణ శక్తిని పెంపొందించే పఠనం ఏ పఠనం? బాహ్య పఠనమా, ప్రకాశ పఠనమా? రెండు మారుపేర్లు ఒకటే. రెండు ఆన్సర్లు కావు కాబట్టి ఎలిమినేషన్ చేయవచ్చు. పఠన గమనం ఎక్కడా కూడా మనకు లేదు కాబట్టి మౌన పఠనం అనేది మనము ఆన్సర్ పెట్టాలి. మారుపేర్లు తెలిస్తే ఈజీగా 2 ఆప్షన్స్ మనము ఎలిమినేషన్ చేయవచ్చు. కాబట్టి క్షుణ్ణ విస్తార పఠనాన్ని ఆయత్తపరిచి విషయగ్రహణ శక్తి పెంపొందించేది ఏ పఠనం అని అన్నప్పుడు మౌన పఠనం, అంతర పఠనం, నిగూఢ పఠనం, నిశ్శబ్ద పఠనం. దీని పాత పుస్తకాల్లో గంభీర పఠనం అని కూడా ఇచ్చి ఉన్నాడు, ఒకసారి చూసుకోండి. మౌన పఠన ప్రయోజనాలు అని అన్నాడు. మౌన పఠనం ప్రయోజనాలు వేగంగా చదువుతాం, చెప్పాం కదా. చదివిన విషయాన్ని గ్రహిస్తాం, ఓకే. రాసిన విషయాన్ని, మౌన పఠనం రాసిన సంబంధం లేదు కదా, అక్కడ పఠనం ఇక్కడ రాయడం అన్నాడు కాబట్టి చదివిన విషయాన్ని గ్రహించగలను. రాసిన విషయాన్ని, అసలు రాయడము పఠనము సంబంధం ఏంటి? వేగంగా చదవగలడం, విన్న విషయాన్ని, విన్నా అన్నాడు, శ్రవణం ఏంటి? కాబట్టి అలా మనం ఎలిమినేషన్ చేయాలి. కాబట్టి మౌన పఠనం ప్రయోజనాలు వేగంగా చదువుతాం, చదివిన విషయాన్ని బాగా గ్రహిస్తాము మౌన పఠనంలో భాగంగా. ఇక తర్వాత శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానం. ఇది తెలియాలంటే క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం డిఫరెన్స్ చూడండి. క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. విస్తార పఠనానికే మరొక పేరు, విస్తార పఠనం మరొక పేరు విస్తృత పఠనం, శీఘ్ర పఠనం, సమాచార పఠనం అనే మారుపేర్లు ఉన్నాయి. క్షుణ్ణ పఠనం మారుపేర్లు ఎక్కడా లేవు. రైట్. ఇప్పుడు క్షుణ్ణ పఠనం అంటే అర్థం ఏంటి? లోపల విషయాన్ని గ్రహిస్తూ. విస్తార అంటే పైన. సూక్ష్మాభిప్రాయం కలిగి ఉంటే సూక్ష్మంగా ఏది వదిలిపెట్టకుండా క్షుణ్ణ. స్థూలాభిప్రాయం, ప్రధానమైన సారాంశం విస్తార. భాషకు ప్రాధాన్యత క్షుణ్ణ, భావానికి ప్రాధాన్యత విస్తార. వాచకాన్ని క్షుణ్ణ, ఉపవాచకం గ్రంథాలయాల్లో, పట్టణాలయాల్లో, సారస సంఘాల్లో, వార్తాపత్రికలు, విరామకాల సద్వినియోగానికి
విస్తార పఠనము. భాష పట్ల పట్టు, భాషలోతైన జ్ఞానం వస్తుంది. పఠనాంశం నుంచి మొత్తం విషయాన్ని గ్రహించిన, మస్తిష్కంలో మొత్తం విషయాన్ని నిక్షిప్తం చేసిన అది క్షుణ్ణ పఠనంగా మన ఆన్సర్స్ పెట్టాలి. అర్థమవుతుందా మేడం? విస్తార పఠనంలో ప్రధానమైన సారాంశాన్ని మనం గ్రహిస్తాం. విస్తార పఠన అభిరుచి పెంపొందించాలి అని అన్న మహానుభావుడు రస్సెల్ పేర్కొన్నాడు. రస్సెల్ క్షుణ్ణ పఠనం గాసట బేసటగా చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అని అన్న మహానుభావుడు నాష్. కొన్ని పుస్తకాలు రుచి, కొన్ని పుస్తకాలు బ్రింగి, కొన్ని పుస్తకాలు నమిలి జీర్ణం చేసుకునే విధంగా ఉంటాయి అని అన్నవాడు ఫ్రాన్సిస్ బేకన్. భాషా సాహిత్యంపై పట్టు సాధించాలంటే క్షుణ్ణపట్నం చేయాలి అని అన్నవారు ఎవరు అని అంటే జస్పర్సన్. గొడవర్తి సూర్యనారాయణ తన రచన అయినటువంటి అభినవాచర్యకములో ఏదైనా వ్యాసాన్ని కానీ ఏదైనా ఒక కావ్యాన్ని కానీ చదివి అందులో ప్రతి శబ్దం ప్రతి అర్థం మీద పరిపూర్ణంగా చదవడమే క్షుణ్ణపట్నం అని గొడవర్తి పేర్కోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎబ్రివేషన్స్. ఇప్పుడు చూడండి, శబ్దార్థాలు సూక్ష్మంగా అయితే క్షుణ్ణ, స్థూలంగా అయితే విస్తార. విస్తార పఠనం అని ఇచ్చినా రైటే, విస్తృత పఠనం అని ఇచ్చినా రైటే, శీఘ్ర పఠనం అని ఇచ్చినా రైటే, సమాచార పఠనం అని ఇచ్చినా సరే ఇవన్నీ కూడా మారుపేర్లు. రైట్. ఇక తర్వాత చూడండి, ఇందులో అనుగుణ అని ఇచ్చాడు. అనుగుణ పఠనం అంటే ఏంటి? ఉపాధ్యాయుడు చదివే విధానాన్ని విద్యార్థి అనుసరిస్తూ చదివితే అనుగుణ పఠనం అని పేరు. క్షుణ్ణ మనం చెప్పుకున్నాం, విస్తార ఉంది. విస్తార పఠనం అంటే ఏంటి? ఆదర్శ పఠనం అంటే ఏంటి? ఆదర్శ పఠనం ఉపాధ్యాయుడు చదివే రీతినే, చదివే విధానాన్నే ఆదర్శ పఠనం అంటాము. జాగ్రత్త గమనించాలి. ఇందులో శైలి లేదా వివరణ, శైలి లేదా ధోరణి, విషయ వివరణ, భావానుగుణమైన పఠనం, భాషోచితమైన ధార అనగా గమనం అనేవి ప్రధానమైన అంశాలు. ఉపాధ్యాయుడి పద్యాన్ని 3 సార్లు చదవాలా? నెంబర్ 1 రాగయుక్తంగా చదవాలి. నెంబర్ 2 భావయుక్తంగా అనగా విసంధిని పాటిస్తూ, 3 అన్వయ క్రమాన్ని పాటిస్తూ. గద్యాన్ని 2 సార్లు ఆదర్శపట్నం చేయాలి. నెంబర్ 1 ఎలా చదవాలి? భావయుక్తంగా. నెంబర్ 2 విసంధిని పాటిస్తూ. విసంధి అంటే ఏంటమ్మా అంటే సంధి చెయ్యని రూపం, అంటే సంధి ప్రస్తావన ఉండకూడదు. ఏ స్థాయి? ప్రాథమిక స్థాయిలో మనం డిస్కస్ చేయాలి. ఇది ఆదర్శ పఠనం అనే దానికి సంబంధించి. ఇక తర్వాత విద్యార్థుల చెప్పాను ఈ బిట్టు. విరామకాల సద్వినియోగానికి తోడ్పడు పఠనం. విరామకాల సద్వినియోగానికి వార్తాపత్రికలు చేయాలి. ఏంటి? విస్తార పఠనం, విస్తృత పఠనం, శీఘ్ర పఠనం, సమాచార పఠనం. చూసుకోవాలి ఎక్కడ ఉన్నాయో అన్నీ కూడా. చూడండి జాగ్రత్తగా. సార్ విస్తార పఠనము ఎలా చేయాలి అని అన్నప్పుడు మౌనంగా చేయాలి. ప్రకాశ పఠనం కాదు, క్షుణ్ణ పఠనం, అనుగుణ పఠనం కాదు, విరామకాల సద్వినియోగానికి తోడ్పడే పఠనమే విస్తార పఠనం. అది మనం మౌనంగా చేయాలి. బొమ్మలతో కూడిన కథలు, పంచతంత్ర కథలు, పొడుపు కథలు, అద్భుత కథలు ఈ దశ విద్యార్థులకు విస్తార పఠన సామాగ్రి. ఈ కథలు అనేవి మనం ఖచ్చితంగా పూర్వ ప్రాథమిక స్థాయిలోనూ చేయాలి. ప్రాథమికోన్నత కాదు, ఉన్నత కాదు, కేవలం పూర్వ ప్రాథమిక ఒకటే కాదు, పూర్వ ప్రాథమికతో కూడా ప్రాథమిక దశ. ఆప్షన్స్ ప్రకారంగా మనం ఆన్సర్ పెట్టాలి. రైట్. ఇక తర్వాత ఉన్నత స్థాయి విద్యార్థుల్లో వైయక్తిక పఠనాసక్తిని పెంచి వారికి ఆనందానుభూతిని కలిగించి మౌన పఠన సామర్థ్యాన్ని పెంచే పఠనం ఏది అని అన్నాడు. చూడండి, ఉన్నత స్థాయి విద్యార్థుల్లో వైయక్తిక పఠన ఆసక్తి పెంపొందించాలని చూసుకోండి. పఠనాసక్తి పెంపొందించాలి. చూడండి, ఆనందానుభూతిని కలిగించి మౌన పఠనం విస్తార పట్ల లింక్ ఉంటుంది కాబట్టి మౌన పఠనం విస్తార పట్ల లింక్ ఉంటుంది చూసుకోండి. రైట్. ఇదివరకు చెప్పడం కూడా జరిగింది. విస్తార పఠనం అనేది మౌన పఠనం దారి తీయాలి. క్షుణ్ణ పఠనము, సామూహిక పఠనము, ప్రకాశ పఠనం అని ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు చెప్పాను అర్థాలన్నీ కూడా. కాబట్టి పఠనం పట్ల ఆసక్తి, అభిరుచి పెంపొందాలన్నా, భాష పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తి, అభిరుచి పెంపొందాలన్నా విస్తార పఠనం తోడ్పడుతుంది. అట్లా కాకుండా ఆలోచన శక్తి, క్రియేటివిటీ, తార్కిక శక్తి పెంపొందాలంటే క్షుణ్ణ పఠనం తోడ్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, విస్తార పఠనం అంటే అభిరుచి, ఆసక్తి పెంపొందుతుంది. మౌన పఠన సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఏ పఠనము? విస్తార పఠనం. చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లో కూడా అదే మీకు ఇవ్వడం జరిగింది, విస్తార పఠనం మౌనంగా అని. రైట్. కాబట్టి అదే సింక్ అయ్యింది బిట్టు. నెక్స్ట్ చూడండి, తక్కువ సమయంలో ఎక్కువ పఠనం. ఇప్పుడే చెప్పాను. తక్కువ సమయంలో ఎక్కువ అంటే ఏమి ఇవ్వాలి?
అయితే మౌనపట్నం ఇవ్వాలి, లేకపోతే విస్తారపట్నం ఇవ్వాలి. అది ఎక్కువ సమయంలో తక్కువ జ్ఞానం అయితే ప్రకాశ ఇవ్వాలి, లేకపోతే క్షుణ్ణ ఇవ్వాలి. ఈ రెండు కూడా ఎక్కువ సమయంలో తక్కువ, ఇవి తక్కువ సమయంలో ఎక్కువ అని మీకు చెప్పాను కదా. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ. చూడండి మౌనపట్నం ఎక్కడ ఉంది ఆప్షన్స్లో. మౌనపట్నం లేదు కాబట్టి ఏముంది అక్కడ, విస్తారపట్నం ఉంది. ఇక్కడ క్షుణ్ణ ఇచ్చాడు, ఇక్కడ ప్రకాశ ఇచ్చాడు, ఇక్కడ బాహ్య ఇచ్చాడు. ప్రకాశకే మరొక పేరు బాహ్య. కాబట్టి మన ఆన్సర్ పెట్టాల్సింది ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం, విస్తారపట్నం. ఓ విషయంలో వేగంగా ఆమూలాగ్రంగా ఓ క్రమ పద్ధతిలో కీలకమైన భావాలు గుర్తించడం, అదే ప్రధానమైన బిట్టు. కీలకమైన భావాలు గుర్తించడము, శీఘ్ర పఠనము, అంతర పఠనము, అనుగుణ పఠనము, కరడాలు అంటే ఇది కాపీ రైటింగ్. అనుగుణ ఉపాధ్యాయుడు చదివే విధానాన్ని విద్యార్థి అనుసరిస్తూ చదివితే. అంతర నిగూఢ నిశ్శబ్ద అంటే ఇది మౌన పఠనము. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వేగంగా ఆమూలాగ్రంగా కీలకమైన భావాలు గుర్తిస్తే దానికి ఏమని పేరంటే విస్తార, విస్తృత, శీఘ్ర, సమాచార అన్నీ కూడా ఒకటే. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత విద్యార్థి పుస్తకంలో అన్ని వాక్యాలు చదవట్లేదు. ఒక వాక్యం చదివి తర్వాత కొన్ని వాక్యాలు వదిలి ఆ తర్వాత వాక్యాలు చదివి మొత్తం అర్థాన్ని గ్రహించడమే ఏమని పేరు, వేగవర్ధక పఠనము, జాగ్రత్త పఠనము, మంద పఠనము, మండూకపులితి పఠనము. ఇవన్నీ చాలా వెరైటీగా ఇచ్చాడు. చూడండి, కొన్ని వాక్యాలు చదివి కొన్ని వాక్యాలు వదిలి మరికొన్ని వాక్యాలు చదివి మొత్తం విషయాన్ని గ్రహిస్తే అదే మండూక పులితి పఠనము లేదా కప్ప గెంతుల పఠనము అని అంటాము. ఇక తర్వాత ప్రాచీన అక్షర, నవీన అక్షర అనునవి దేనికి సంబంధించినవి అని అన్నాడు. పఠన బోధన పద్ధతుల్లో ప్రధానమైన పద్ధతి అక్షర పద్ధతి. ఇది రెండు రకాలు. ఒకటి ప్రాచీన అక్షర పద్ధతి, రెండు నవీన అక్షర పద్ధతి. ప్రాచీన అక్షర పద్ధతికి ఏమని పేరు అని అన్నప్పుడు తార్కిక పద్ధతి, యాంత్రిక పద్ధతి, లేదా వర్ణ సమామ్నాయ పద్ధతి, లేదా ప్రాచీన అక్షర పద్ధతి, లేదా సంప్రదాయ అక్షర పద్ధతి అని అంటాం. నవీన అక్షర పద్ధతికే మారుపేర్లు ఏమున్నాయి, ఆధునిక అక్షర పద్ధతి, రూప సాదృశ్య పద్ధతి, రూప సారూప్య పద్ధతి, లేదా సారూప్య పద్ధతి అనే పేర్లున్నాయి. వర్ణమాలలో ఉన్న 56 అక్షరాలు వరుస క్రమం ఆధారంగా నేర్పిస్తే ప్రాచీన అక్షర, పోలిక ఆధారంగా కొన్ని వర్గాలుగా విడగొట్టి పోలిక ఆధారంగా చదివిస్తే నవీన అక్షర. ఈ ప్రాచీన అక్షర, నవీన అక్షర అనే దేనికి సంబంధించినవి అంటే పఠన నైపుణ్యానికి సంబంధించినవి. పఠన నైపుణ్యానికి సంబంధించినవి. కథాబోధన కాదు, భాషల బోధన కాదు, శ్రవణ బోధన కాదు. మీరు ఆన్సర్ పెట్టాల్సింది పఠన బోధన. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్న ప్రాచీన బోధనా పద్ధతి ఇప్పుడే చెప్పాను, అక్షర పద్ధతి. కానీ ఏ ఉపాధ్యాయుడు అక్షర పద్ధతి అనుసరించకూడదు. తర్వాత చూడండి సార్, జాగ్రత్తగా గమనించండి. అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కథా పద్ధతి. ఈ ఆర్డర్ చూసినట్లయితే కథా పద్ధతి బెస్ట్, తర్వాత వాక్య, తర్వాత పద పద్ధతులు బెస్ట్. జాగ్రత్తగా గమనించండి. 1, 2 తరగతుల వాచకాలు ఏ మెథడ్లో రాయబడ్డాయి అని అంటే పద పద్ధతిలో రాయబడ్డాయి. ఆధునిక విద్యావేత్తల ప్రకారంగా ఉత్తమమైనది ఏంటి, వాక్య పద్ధతి. మనోవైజ్ఞానికుల ప్రకారంగా ఉత్తమం ఏంటి, కథా పద్ధతి. జాగ్రత్తగా ఆన్సర్ పెట్టండి. ప్రాథమిక స్థాయిలో వాక్య పద్ధతి, కథా పద్ధతి రెండూ కూడా ఉత్తమం అని అన్నవారు ఎవరు అంటే మనం ఆన్సర్ పెట్టాల్సింది రైబర్న్ చెప్పడం జరిగింది. శ్రేష్టమైన పద్ధతి ఏది, శ్రేష్ట తరమైన పద్ధతి ఏది, శ్రేష్ట తమమైన పద్ధతి ఏది అని అడుగుతాడు. శ్రేష్టమైనది పద పద్ధతి, శ్రేష్టతర వాక్య, శ్రేష్టతమ కథా పద్ధతులు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి కోడు వా రం ఖా మా అని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్.
అక్షర పద్ధతికి మరొక పేరు అని ఇవ్వడం జరిగింది. అక్షర పద్ధతికి నవీన అక్షర పద్ధత, పద పద్ధత, వర్ణ సమామ్నాయ పద్ధత, కథా పద్ధత. చూడండి, యాక్చువల్గా ఈ రెండు ఇబ్బంది పడతాం, కానీ బేసిక్ నాలెడ్జ్ ప్రకారంగా అక్షర పద్ధతి అంటే ప్రాచీన అక్షర పద్ధతి మనం ఆన్సర్ పెట్టాలి, ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి మనం వర్ణ సమామ్నాయ అనేది మనము 2 పేర్లు ఇస్తే ఇదే మనం ఫస్ట్ ప్రియారిటీగా మనం టిక్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే నవీన అక్షర ఆన్సర్ పెట్టుకోండి. తెలుగు వర్ణాలను ఆకృతి అనుసరించి యూనిట్లుగా విభజించి బోధించే పద్ధతి. చూడండి, ఆకృతి అనుసరించి ఇప్పుడే చెప్పాను. ఆకృతి అనుసరించకపోతే ప్రాచీన అక్షర, ఆకృతి అనుసరిస్తే నవీన అక్షర, రూప సాదృశ్య, సారూప్య అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆకృతి అనుసరించి కొన్ని యూనిట్లుగా బోధిస్తే దానికి ఏమని పేరు అంటే అని అన్నప్పుడు అక్షర పద్ధత, వాక్య పద్ధత, పద పద్ధత, నవీన అక్షర పద్ధత. ఇప్పుడే చెప్పాను, అక్షర అంటే బేసిక్గా మీరు ప్రాచీన అక్షర పద్ధతి అని ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి. నవీన అక్షర కొత్తగా యాడ్ అయ్యింది కాబట్టి అప్పుడు అక్షర పద్ధతి 2 రకాలుగా మనం డిస్కస్ చేస్తున్నాము. కాబట్టి ఆకృతి అనుసరించి యూనిట్లుగా బోధిస్తే అది నవీన అక్షర పద్ధతి, లేదా రూప సాదృశ్య పద్ధతి, లేదా రూప సారూప్య పద్ధతి అని మనం పేరుగా చెప్తాం. తెలుగు వర్ణాలను ఆకృతి అనుసరించి యూనిట్లుగా బోధించే పద్ధతి ఇప్పుడు చెప్పాం. తెలుగు వర్ణాలు ఆకృతి అనుసరించి కొన్ని యూనిట్లుగా బోధిస్తే అదే రూప సాదృశ్య పద్ధతి అని చెప్పడం జరిగింది. రైట్. తరచుదన పద్ధతి అంటే వర్ణమాలలో 32 అక్షరాలు రిపీట్ అవుతూ ఉంటాయి, ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మనం. వర్ణమాలలో తరచుగా వచ్చే 32 అక్షరాల విద్యార్థికి ముందుగా నేర్పించి తర్వాత మిగిలిన అక్షరాలు నేర్పించాలని చెప్తుంది తరచుదన పద్ధతి. వర్ణమాలలో తరచుగా రాని అక్షరాలు తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పే పద్ధతి ఇప్పుడు చెప్పాను. తరచుగా రాని అక్షరాలు తీసివేసి మిగిలిన అక్షరాలు అంటే తరచుగా వచ్చే అక్షరాలు. క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, క్వశ్చన్లో తరచు, ఆన్సర్లో తరచుదన పద్ధతి. రూపసాదృశ్యం చెప్పాను. పరిచయ పదాల పద్ధతి, పరిచయ పదాల సాంప్రదాయ చెప్పాం అక్షర పద్ధతిలో భాగంగా. పరిచయ పదాల పద్ధతి, పరిచయ పదాల పద్ధతిలో భాగంగా ప్రధానంగా మనం చూసినట్లయితే చూడండి, ఒక అక్షరం కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు వచ్చింది చూడండి, ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు వచ్చింది చూడండి, ఒక అక్షరం కింద భిన్నమైన ఒత్తు వచ్చింది, ఒక అక్షరం కింద అదే అక్షరం. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు వచ్చి తలకట్టు ఉన్న వర్గం. రెండోది ఏంటి, ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు వచ్చి తలకట్టు పోయింది, అది ఒక వర్గం. ఒక అక్షరం కింద అదే అక్షరం ఒత్తు వచ్చింది, తలకట్టు లేదు, ఒత్తు సాగదీసి ఉన్న వర్గం. ఒక అక్షరం కింద భిన్నమైన అక్షరం, భిన్నమైన ఒత్తు వచ్చిన అక్షరం. ఇలా మనం ఏం చేయాలి మాస్టర్ అంటే, ఇలా మనము వర్గీకరణ చేసి 4 వర్గాలుగా విడగొట్టుకొని విద్యార్థికి చదవడం నేర్పాలి అని చెప్తుంది పరిచయ పదాల పద్ధతి. ఇక ప్రాథమిక స్థాయిలో మొదటిగా పఠనం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణం. రీడింగ్ ప్రాక్టీస్ ఇవ్వడం కోసం తోడ్పడే బెస్ట్ ఎల్ఎం చాట్ల, చిత్రాల, మెరుపట్ల, బొమ్మల అన్నాడు. ఆన్సర్ ఏంటమ్మా? మెరుపు అట్టలు. తెలిసిన దాని నుంచి తెలియని దానికి బోధించాలి అని చెప్తుంది మెరుపు అట్ట. విద్యార్థి కనీసం ఒకసారి చూపిస్తాం, గరిష్టంగా 2 సార్లు మాత్రమే చూపిస్తాం కాబట్టి దానికి మనం మెరుపు అట్ట అని పేరు పెట్టుకున్నాము. మెరుపట్ట 3 రకాలు. 1 గుర్తింపు అట్ట, 2 స్వయం సవరణ అట్ట, 3 జతకూర్పు అట్టలు. 3 జతకూర్పు అట్టలు. గుర్తింపు అట్ట అని అన్నప్పుడు పైన చిత్రం ఉంటుంది, ఆ చిత్రానికి సంబంధించిన పదం కింద ఉంటుంది, ఇది గుర్తింపు అట్ట. అట్లా కాకుండా స్వయం సవరణ అంటే ఒకవైపు చిత్రం ఉంటుంది, దాని వెనక వైపు పదం కానీ వాక్యం కానీ ఉంటుంది. జతకూర్పు అట్లా అన్నప్పుడు ఒకవైపు చిత్రం ఉంటుంది, మరొక వైపు ఆ చిత్రానికి సంబంధించిన పేరు ఉంటుంది. అంటే గుర్తింపు అట్ట 1, స్వయం సవరణ అట్ట 1, జతకూర్పు అట్ట 2, మొత్తం మీద ఫ్లాష్ కార్డ్స్ 4 అన్నమాట. పద పద్ధతిలో పఠన బోధన సందర్భంగా వినియోగించే మెరుపు అట్టల క్రమం అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు, ఆర్డర్ ఇంపార్టెంట్. మెరుపు అట్ట, స్వయం సవరణ అట్ట, మెరుపు అట్టలో గుర్తింపు అట్ట,
స్వయం సవరణ అట్ట, జతకూర్పు అట్ట. ఆ సీక్వెన్స్ ఎక్కడో చూసుకొని ఆన్సర్ పెట్టాలి. చూసుకోండి, గుర్తింపు అట్ట, స్వయం సవరణ అట్ట, జత పరుచు అట్ట. ఆ ఆర్డర్ ఉండాలన్నమాట. ఇక్కడ గుర్తింపు ఉంది, కాకపోతే ముందు జతపరిచు అట్ట వచ్చింది కాబట్టి అది లాస్ట్లో ఉంటుంది. కాబట్టి సెకండ్ ఆన్సర్ మనం టిక్గా పెట్టాలి. పద పద్ధతిలో పఠన బోధన జరుపునప్పుడు ఉపాధ్యాయుడు ఒకే అట్టపై ఒకవైపు బొమ్మ, మరోవైపు పదం. చెప్పాను కదా, ఒకవైపు బొమ్మ, దాని బ్యాక్ సైడ్ పదం కానీ ఆ వాక్యం కానీ ఉంటే అదే స్వయం సవరణ అట్ట. చిత్రం ఒక అట్ట పై భాగాన బొమ్మ, కింద భాగాన పదం కానీ వాక్యం కానీ ఉంటే అది గుర్తింపు అట్ట. ఒక అట్ట వైపు చిత్రం, మరొక అట్ట వైపు పదం కానీ వాక్యం కానీ ఉంటే అది జతకూర్పు అట్ట. ఇవన్నీ కూడా ఇది వరకు. పద పద్ధతిలో విద్యార్థులు స్వయం సవరణ అట్ట ద్వారా పదాన్ని ఏం చేయాలి? పద పద్ధతిలో విద్యార్థులు స్వయం సవరణ అట్ట ద్వారా పదాన్ని ఏం చేయాలి? వినాలా, పఠిస్తారా, లిఖిస్తారా, పూరిస్తారా? ఏం చేయాలి? చదవం. పద పద్ధతిలో అక్షర పద్ధతి కావచ్చు, పదం కావచ్చు, వాక్యం కావచ్చు, వాక్య పద్ధతి కావచ్చు, లేకపోతే స్వరోచ్చారణ పద్ధతి కావచ్చు. ఈ అన్ని మెథడ్స్ ఎందుకు తోడ్పడతాయి మాస్టర్ అంటే ఇవన్నీ కూడా పఠన బోధన పద్ధతులు మాత్రమే. అందులో స్వరోచ్చారణ చూడండి, స్వరోచ్చారణ పద్ధతి, పఠన బోధన పద్ధతులు అన్నీ చెప్పాం. కానీ స్వరోచ్చారణ అంటే ఫొనిక్స్ మెథడ్, వర్ణమాలలో ఉన్నటువంటి ధ్వనులను స్పష్టంగా ఉచ్చరిస్తూ వర్ణోత్పత్తి క్రమం ఆధారంగా మనం నేర్పించాలి అని చెప్తుంది స్వరోచ్చారణ పద్ధతి, ఫొనిక్స్ మెథడ్. కానీ పఠన బోధన పద్ధతుల్లో బెస్ట్ మెథడ్ పూర్ణ పద్ధతి లేదా పూర్తి భాషా పద్ధతి. ఇదేం చెప్తుంది? ప్రొసీడింగ్ ఫ్రమ్ హోల్ టు పార్ట్స్, మొత్తం నుంచి భాగాలకు బోధించాలి అని చెప్తుంది. పూర్ణ పద్ధతిలో అర్థవంతమైన అంశం అందరూ అక్షరం అనుకుంటారు. అక్షరం కాదు, పదం. పదం ఆధారంగా వాక్యం, వాక్యం ఆధారంగా భాషను మొత్తంగా ఒకేసారి విద్యార్థికి చదవడం నేర్పాలి అని చెప్తుంది పూర్ణ పద్ధతి. ఆధునిక విద్యావేత్తల ప్రకారంగా విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి. ఇప్పుడే మీకు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా. ఆధునిక విద్యావేత్తల ప్రకారంగా బెస్ట్ మెథడ్ ఏంటి అని అన్నప్పుడు వాక్య పద్ధతి. మనోవైజ్ఞానికుల ప్రకారంగా బెస్ట్ మెథడ్ ఏది అన్నప్పుడు కథా పద్ధతి. ఆధునిక విద్యావేత్తల ప్రకారంగా బెస్ట్ మెథడ్ ఏంటమ్మా? వాక్య పద్ధతి. మనోవైజ్ఞానికుల ప్రకారంగా బెస్ట్ మెథడ్ ఏంటమ్మా? కథా పద్ధతి. శ్రేష్టమైనది పద పద్ధతి, శ్రేష్టతరమైనది వాక్య పద్ధతి, శ్రేష్టతమైనది కథా పద్ధతి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పూర్ణ బెస్ట్, దాని తర్వాత కథా పద్ధతి బెస్ట్, దాని తర్వాత వాక్యం, దాని తర్వాత పఠన బోధనా పద్ధతిలో ఏ ఉపాధ్యాయుడు అనుసరించకూడదు? అక్షర పద్ధతి. క్రింది ప్రవచనాల్లో సరైంది. క్షుణ్ణ పఠనం ద్వారా విద్యా లక్ష్యాలు నెరవేరుతాయి. క్షుణ్ణ పఠనం ద్వారా విద్యా లక్ష్యాలు నెరవేరుతాయి. విస్తార పఠనం ద్వారా విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. మౌన పఠనం ద్వారా క్రియేట్ డెవలప్ అవుతుంది. ఇది చాలా తప్పు కదా. మౌన పఠనం ద్వారా క్రియేటివిటీ సంబంధం లేని విషయం. ప్రకాశ పఠనం ద్వారా అనుభూతులు వెల్లువరుతాయి. చూడండి అమ్మా, ప్రకాశ పఠనం అంటే అర్థం ఏంటమ్మా? వాగింద్రియాలకు శ్రమ కలిగిస్తూ మనము ఉచ్చరించడం. కాబట్టి అనుభూతులు వెళ్తాయి అనేది రాంగ్ అనమాట. కాబట్టి ప్రవచనం సరైనది ఏంటమ్మా? క్షుణ్ణ పఠనం ద్వారా విద్యా లక్ష్యాలు నెరవేరుతాయి, విస్తార పఠనం ద్వారా విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఏ మరియు బి అనేది సరైన ఆన్సర్గా మనము ఆన్సర్ పెట్టాలి. రైట్ టీచర్స్. 37 తెలుగు వర్ణ బోధనలో మనోవిజ్ఞాన శాస్త్రానికి అనుకూలమైనది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, చాలా జాగ్రత్త. ఫస్ట్ మీకు ఏం చెప్పడం జరిగింది? ఫస్ట్ అక్షరం కాదు అని చెప్పడం జరిగింది మీ అందరికీ కూడా. పదాలు కాదు. చూడండి, పదం కంటే ముందు మనం ఏం నేర్పాలి? వాక్యం. వాక్యంలో అర్థవంతంగా వాక్యాన్ని నేర్పి తర్వాత పదాలు, తర్వాత పఠనం, లేఖనం. చాలా జాగ్రత్తగా నేర్చుకోలేదు. ఫస్ట్ వాక్య విజ్ఞానం, అర్థ విజ్ఞానం, పద విజ్ఞానం, పఠన లేఖన విజ్ఞానం చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మనం ఈ బిట్టుకు మనం ఆన్సర్ పెట్టాలి. ఫస్ట్ వాక్య విజ్ఞానం, అర్థ విజ్ఞానం, తర్వాత పద విజ్ఞానం, తర్వాత పఠన లేఖన విజ్ఞానం. ఇది వర్ణ బోధనలో మనోవిజ్ఞాన అంటే మనోవైజ్ఞానికులు ఈ సీక్వెన్స్ ఆర్డర్లో మనకి చెప్పమని చెప్పాడు అనమాట. వాక్య విజ్ఞానం చెప్పాలట, తర్వాత అర్థం అంటే వాక్యానికి సంబంధించిన పరిపూర్ణ అర్థ విజ్ఞానం చెప్పాలి, తర్వాత పదానికి సంబంధించి పద విజ్ఞానం చెప్పాలి, అప్పుడు
పఠన లేఖన విజ్ఞానం చెప్పడం జరగాలి. పఠనం తర్వాత లేఖనం, అది ఈజీగా మనం ఆన్సర్ పెట్టవచ్చు. రైట్, గుర్తుపెట్టుకోండి. వాక్య విజ్ఞానం, అర్థ విజ్ఞానం, తర్వాత పద విజ్ఞానం, పఠన లేఖన విజ్ఞానం. ఈ సీక్వెన్స్ మర్చిపోకండి. రైట్, చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. ఇవి దేనికి సంబంధించి టీచర్స్ అని అన్నప్పుడు పఠనం అనే నైపుణ్యానికి సంబంధించి టోటల్ ప్రశ్నలు ఎన్ని ఇచ్చాం సార్ అని అంటే టోటల్ 37 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు మెథడాలజీలో భాషా నైపుణ్యాలు అనే అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన విశ్లేషణాత్మక వివరణ.